2 లక్షలు జరిమానా కట్టాలి అని చెప్పేసి సో 2 లక్షలు కట్టించుకుంటుంది ఆమె ఆంటీ అన్నందుకు. మళ్ళీ ఆమెది 61 ఏళ్ళు, 30 ఏళ్ళు 40 ఏళ్ళు కాదు 61 ఏళ్ళని ఆంటీ అనకపోతే ఏమంటారు? అసలు దీని మీద మీ అభిప్రాయం ఏంటి? వాము ఆంటీ అన్నందుకు కేసు వేసిందంటే నిజంగా ఆమె మహానుభావులు అసలు చేతులు అయితే దండం పెట్టాలనిపిస్తుంది నిజంగా. ఆంటీ అంటే తప్పేముంది, అమ్మ అంటే తప్పేముంది? మీరు ఎందుకంత వెళ్ళి ఇదేంటి ఏదో ఉగ్రవాదం చేసినట్టు నన్ను పొడిసేసినట్టు నా సొమ్మంతా దోచుకున్నట్టు వెళ్ళి కోర్టులో కేసు వేసిందంటే మామూలు విషయం కదరా బాబోయ్, చాలా చర్చించాల్సిన విషయం. ఎందుకంటే ఆంటీ అన్న పదానికి నువ్వు వెళ్ళి కేసు పెట్టావంటే నిజంగా ఏంటే నీ దృష్టిలో ఎట్లా ఉందంటే ఆమె అమ్మన బూతులు తిట్టినట్టుగా ఏదో ఫీల్ అయిపోయి 60 సంవత్సరాలు ఏమంటారు ఇంకా మ్యాక్సిమం కొత్త పేరు ఏమైనా పెట్టాలేమో ఇంకా సిల్క్ సుస్మిత, కత్తిన కైఫులు ఏమైనా పేర్లు పెట్టాలేమో నాకు తెలిసి ఇంకేమన్నా వాళ్ళకి అది. కాబట్టి అందరూ కూడా చెప్తున్నా ఆంటీ అనే పదానికి తప్పేం కాదు, అమ్మ అనే దానికి కూడా తప్పేం కాదు, చెల్లి అనేది కూడా తప్పేం కాదు. ఒక రిలేషన్లో పిలుస్తున్నట్టే లెక్క. మీరు దానికి కూడా వెళ్ళి కోర్టుకి కేసు వేసారంటే ఈ సమాజం ఎటుపోతుందిరా నాయన, ఎవరికి న్యాయం జరుగుతుందిరా నాయన? అసలు ఆ కోర్టు ఆ చర్చ తీసుకోవడానికి కూడా మనం చెప్పు సిగ్గుదేటు నాకు తెలిసి కంపల్సరీ అది. సో ఇప్పుడు అనసూయ కూడా పోస్ట్ చేసింది అనమాట ఇలా ఆంటీ గురించి. సో దాని గురించి ఏమంటారు? అనసూయ అక్క గారు, నేను కూడా అక్కే అంటున్నా, ఇంకా ఆమెను కూడా అనట్లేదు ఎందుకంటే ఆమె కూడా రెస్పెక్ట్ పెట్టేవాళ్ళు కాబట్టి మాట్లాడుతున్నాను. కాబట్టి ఎవరినైనా సరే మనము పేరు పెట్టి పిల్లలు పెద్దోళ్ళం కాబట్టి కంపల్సరీ ఆంటీయో అమ్మో సెల్లో అక్కో తమ్ముడో అనట్లా. మీరు అబ్బాయిలు అనట్లే అన్న తమ్ముడు బాబాయ్ ఏంటి పెద్దనాన్న తాత అనట్లే. వాళ్ళు ఏమైనా రియాక్ట్ అవుతున్నారా? ఏమి ఎందుకు రియాక్ట్ అయింది అసలు? ఆంటీ అని తప్పే ఉందిరా ఆయన, ఆంటీ అనే పదానికి తప్పేం లేదు. కంపల్సరీ కోర్టు కూడా మీరు ఆంటీ అనే తప్పే ఉందమ్మా అని చెప్పి ఆమెనే రియాక్ట్ అవుతారు కంపల్సరీ. డబ్బులు మళ్ళీ ఇంకా డబ్బులు చేస్తుందా? 2 లక్షలు అంట. చూసారు ఎంత క్రైమ్ నడుస్తుందో ఇక్కడ, చాలా పెద్ద క్రైమ్ ఇది. అది అంటే 61 ఏళ్ళు ఉన్న ఆమెని ఆంటీ అనకపోతే ఏమన్నా అమ్మమ్మ అనాలా? అదే అమ్మమ్మ అంటే సపోజ్ నా దృష్టిలో ఆంటీ కదా ఇంకా అమ్మమ్మే. ఎందుకంటే ఆంటీ దానికి వెళ్ళి డబ్బులు అంటే కేవలం ఆమె డబ్బు కోసమే అలా కేసు పెట్టిందని నా అభిప్రాయం అంతే. మనోభావాలు ఏం మనోభావాలు అమ్మా? అందరికి మనోభావాలు ఉంటాయి అమ్మా. ఇప్పుడు మమ్మల్ని చాలా మంది ఆంటీ అంటారు అదే అంటారు, మేము ఫీల్ అవుతామా తుడిచేసుకుంటాం అంతే. ఆంటీ అని తప్పే ఉంది అసలు? నువ్వు డబ్బుల కోసమే ఆ పిల్లోడి మీద ఎవరి మీద కేసు పెట్టడం నాకు తెలిసి. అంటే ఎన్నిసార్లు ఆంటీ ఆంటీ అని పిలవద్దన్నా అక్కడ నర్సు ఆంటీ ఆంటీ అనే అంటుందంట. ఏమన్నా తన మనోభావాలు దెబ్బతిన్నాయి. ఏమన్నా అదర్ లాంగ్వేజ్ చూసేసాడా? నీ ఫ్యామిలీని తిట్టాడా? నీ ఎక్కని తిట్టాడా? ఏం తిట్టాడు? ఆంటీ అనే పదానికి ఎందుకని ఆమె ఎందుకు రియాక్ట్ అయిపోయింది? ఏం కావాలంటే ప్రతి చిన్న విషయానికి ఏదో ఒక రకంగా కేసు వేయాలి, వాడి దగ్గర డబ్బులు నొక్కాలా, లేకపోతే ఆమె అంటే ఫేమస్ అవ్వాలా అంతే. మమ్మల్ని కూడా అంటారా ఆంటీ? మేము ఫీల్ అవుతున్నామా? తుడిచేసుకుంటాం పోతాం వాడెవడో మంచి అనుకుంటామా? కాబట్టి ఎవడో చెప్తున్నాము, ఈ అమ్మాయిలకి ఆంటీలకి ఎవడో భయపడినంత అవసరం లేదు. కేసు వేసుకుని ఏం చేసుకున్నా ప్రభుత్వం మన సైడే ఉంటుంది కాబట్టి మీరేం ఫీల్ అవుతూ. కానీ డబ్బులు చూసి ఎవరికి మీరు లొంగొద్దు. కోర్టు అయినా సరే ఎవరైనా సరే ఆంటీ అనే పదానికి ఆమె కేసు వేసిందంటే ఆమె ఎంతగా ఎక్స్పెక్ట్ చేస్తున్న డబ్బుల గురించి మీరు అర్థంగా చేసుకోవచ్చు అంతే. ఆంటీ కదా సరే అమ్మమ్మ మనం